భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగ. శ్రీ భగవానుడన్నాడు, నాలో మనసుని లగ్నం చేసి యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి నిస్సంశయంగా క్షుణ్ణంగా నన్ను ఎలా తెలుసుకోగలవో దానిని గురించి విను. అనుభవంతో కూడిన శాస్త్ర జ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను. దీనిని తెలుసుకున్నాక ఇక వేరే తెలుసుకోవలసిందంటూ ఉండదు. వేలాది మనుష్యులలో ఏ ఒక్కరో మోక్ష సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరో నన్ను యథార్థముగా తెలుసుకుంటారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి 8 విధాలుగా ఉన్నది. ఓ మహాబాహుడా, ఇది అల్పమైనది. ఇంతకన్నా వేరై జీవుడిగా మారినది నా పరమమైన ప్రకృతి అని తెలుసుకో. దానివల్లనే ఈ జగత్తు భరింపబడుతోంది. ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకి మూలమని తెలుసుకో. యావత్తు జగత్తు యొక్క ఉత్పత్తి నాశనములకు మూలము నేనే అని తెలుసుకో. ధనంజయ, నాకన్నా ఎక్కువైనది వేరైనది ఏదీ లేదు. ఇది యావత్తు దారంతో మనులవలే నాలో గ్రుచ్చబడి ఉన్నది. కౌంతేయ, నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రులలోని వెలుగును, అన్ని వేదాలలోని ఓంకారాన్ని, ఆకాశంలో ఉన్న శబ్దగుణాన్ని, మానవులలోని పట్టుదలను, నేను పృథివిలోని వాసనని, అగ్నిలోని వేడిని, జీవుళ్లలోని ప్రాణాన్ని, తపస్సు చేసేవారిలో తపస్సుని. అర్జున, అందరి జీవుల యొక్క సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో. బుద్ధిమంతులలోని తెలివిని, ప్రతిభావంతులలోని ప్రతిభని నేను. ఓ భరత శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగాలు లేనటువంటి బలాన్ని నేను. జీవులలో ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేను. ఇంకా ఏవి సాత్విక, రాజసిక, తామసిక భావాలో అవన్నీ నా వల్లే వస్తాయని గ్రహించు. అయితే నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి. 3 గుణాలతో నిండిన ఈ భావాల చేత ప్రపంచం యావత్తూ భ్రాంతిలో పడి వీటికన్నా అతీతము, అవ్యయము అయిన నన్ను గుర్తించలేదు. దివ్యమైన త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాటరానిది. నన్నే ఎవరు సేవిస్తారో వారు ఈ మాయని దాటగలుగుదురు. దుర్మార్గులు, మూఢులు, మాయచేత జ్ఞానం నశించిన వారు, అసురభావాన్ని ఆశ్రయించిన వారు అయిన నర అధములు నన్ను సేవించరు. భరత శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనే 4 రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. ఆ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నా యందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్ఠుడు. అటువంటి జ్ఞానికి నేను ఎక్కువ ప్రియుణ్ణి, అతడే నాకు కూడా ఇష్టుడు. వీరందరూ ఉదారులే. జ్ఞాని మాత్రం నా స్వరూపమే అని నా అభిప్రాయం. ఎందుకంటే అతడే సర్వోత్తమమైన గతి అని నన్నే ఆశ్రయించి ఉంటాడు. అనేక జన్మల తరువాత నరుడు జ్ఞానవంతుడై సర్వము వాసుదేవుడే అని నన్ను కొలుస్తాడు. అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు. తమ సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వల్ల జ్ఞానం హరించుకుపోగా ఆయా నియమాలను పాటిస్తూ వారు ఇతర దేవతలని ఆరాధిస్తారు. ఏ భక్తుడు ఏ రూపంలో భగవంతుణ్ణి శ్రద్ధతో ఆరాధించాలని కోరుతాడో ఆయా భక్తునికి ఆ దేవత ఎందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగిస్తాను. అతడు ఆ శ్రద్ధతో కూడుకొని ఆ రూపాన్ని ఆరాధించసాగుతాడు. నాచే ప్రసాదింపబడిన ఆ కోరికలని తాను ఆరాధించిన దేవతా రూపం ద్వారా పొందుతాడు. అల్పబుద్ధులైన వారికి లభించే ఫలం అంతరించిపోయేదిగా ఉంటుంది. దేవతలను ఆరాధించేవారు దేవతలని చేరుతారు. నన్ను ఆరాధించేవారు నన్నే చేరుకుంటారు. పరమము సర్వశ్రేష్టమునైన నా స్వభావం ఎరుగని తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరం కాని పరిమితమైన రూపంగా భావిస్తారు. యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికీ కనబడను. నన్ను ఈ మూఢలోకం పుట్టుక నాశనం లేనివాణ్ణిగా తెలుసుకోలేదు. నేను గతించిపోయిన జీవులని, ఇప్పుడున్న వారిని, ముందు పుట్టబోయే వారిని సమగ్రంగా ఎరుగుదును. నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు. పరంతప అర్జున, రాగద్వేషాల నుండి జనించే ద్వంద్వాల మోహం వల్ల పుట్టుకతోనే అన్ని ప్రాణులు భ్రాంతిని పొందుతున్నాయి. పుణ్యకర్మల వలన ఏ జనుల యొక్క పాపం అంతమైనదో వాళ్ళు ద్వంద్వ మోహాల నుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను కొలుస్తారు. జరా మరణాల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి
సాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణముగా ఆ బ్రహ్మము, ఆత్మతత్వాన్ని, యావత్తు కర్మని తెలుసుకుంటారు. అధిభూతంతో, అధిదైవంతో, అధియజ్ఞంతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మనస్సు వశంలో నుంచుకొని ప్రయాణ కాలంలో కూడా నన్ను గుర్తుంచుకుంటారు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. స్వస్తి.